ఇతను నడుస్తున్నాడు అని ప్రజలు గమనించారు నేను భావిస్తున్నాను. పాదయాత్ర మధ్యలో పీక్లో ఉంది, కరెక్ట్గా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఎలా ఫేస్ చేశారు? తర్వాత పార్టీ క్యాడరు, తర్వాత లీడర్లు ఇంట్లోనూ ఎలా ఫేస్ చేశారు? చెయ్యని తప్పుకి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళొచ్చు అనేది మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది సామాన్యుడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి. 8 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించే మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది. డెఫినెట్ గా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. ప్రధానంగా మా తల్లి భువనేశ్వరమ్మ చాలా ఇబ్బంది పడింది. కానీ మాతో నిలబడ్డారు ప్రజలు, మాతో నిలబడ్డారు కార్యకర్తలు. నేను బాబు గారు లాస్ట్ డే బెయిల్ వచ్చిన రోజు ములాఖాత్కి వెళ్ళినప్పుడు నేను బాబు గారికి ఒకటే మాట చెప్పాను. మీరు టీవీలో చూసింది, పేపర్లో చదివింది 80% కార్యక్రమాలు స్వచ్ఛందంగా ప్రజలు బయటికి వచ్చి చేశారు. కారణం మీరు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే సొంత గ్రామంలో కాదు, సొంత నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలు, హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ కాదని స్వచ్ఛందంగా వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకుని వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితంలో అంత మార్పు తీసుకొచ్చారు. సో డెఫినెట్లీ పాదయాత్రకు పోతే పాజ్ వచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు గారు సమాజానికి ఏం చేశారనేది ఈ తరానికి మళ్ళీ తెలుసుకునేదానికి అవకాశం వచ్చింది. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని అన్నారు. ప్రభుత్వం దాదాపు